తగ్గించలేదు. తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తుల గుమ్ము కూడా. హాయ్ అండి, నమస్తే. నేను మీ నెల్లూరు సుబ్బోనని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూశారు. బీజేపీ లేకపోతే ఈ జేజేఎం లేదు, అంటే విజయం లేదు మనకేని అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు సార్. 2% కంటే బిలో అనుకుంటా బీజేపీ ఓట్ బ్యాంక్ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ బీజేపీ లేకపోతే విజయం లేదు అని అంటున్నారు సార్. దాంట్లో ఉండే అంతటా అర్థం ఏదో నాకు అర్థం కావట్లేదు. పోనీ 6% ఓటు బ్యాంక్ మీది, మీరు లేకపోతే కూడా కూటమికి విజయం లేదని అంటున్నారు. మీరు చెప్తున్నది అదే వీడియోలో. నాకు అర్థం కావట్లేదు సార్. ఏ రోజు కూడా టీడీపీని తిట్టొద్దు, టీడీపీని తగ్గించి మాట్లాడొద్దని మీరు జన సైనికులకి చెప్పారా సార్? మరి మీరు లోకేష్ గారిని, టీడీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసినటువంటి వీడియోలు చాలా ఉన్నాయే. ఏ రోజు తగ్గించి మాట్లాడలేదా సార్? అలాగే బీజేపీని కూడా తగ్గించి మాట్లాడలేదా మీరు? పాచిపోయిన లడ్డూలు ఇస్తావా మోడీ, లడేంగే, ఎవరిని? మోడీ గారిని లడేంగే అన్న వీడియోలు ఉన్నాయి సార్. మీరు ఏ రోజు కూడా తగ్గించి మాట్లాడలేదు అని అంటున్నారే. కానీ మీరు చెప్పింది ఒకటి మాత్రం వాస్తవం సార్, మీకు రాజకీయ అనుభవం లేదు. అది ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. రాజకీయ అనుభవం లేదు కాబట్టి సీఎం అవుదామని చెప్పి కృతనిశ్చయంతో ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ ఏ మాట ఆ మాట చెప్పాలి సార్, మగాడు. ఎలా అంటారా? ఈ పక్క రాజశేఖర రెడ్డి గారు, ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు ఇద్దరుండగా మధ్యలో నిలబడి 18 సీట్లు గెలుచుకున్నారు సార్. 18 మందిని గెలిపించుకున్నాడు ఎమ్మెల్యేలుగా. గొప్పోడు. కానీ ఎందుకనో అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ లో కలిపేశాడు, వెళ్లిపోయాడు. దాన్ని కూడా నేను మెచ్చుకుంటాను. ఎందుకనంటే రాష్ట్రాన్ని గబ్బు పట్టించకుండా తను కూడా దెబ్బతినకుండా చిరంజీవి గారు చాలా పద్ధతిగా, చాలా నీట్గా మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరేంటి సార్, సీఎం అవుతానని చెప్పి పార్టీ పెట్టి బీజేపీని, టీడీపీని, వైసీపీని అన్నిటినీ తిడుతూ వచ్చి ఈరోజు కేవలం ఎమ్మెల్యే కావడం కోసం, అంటే జన సైనికుల్లో సత్తా లేదు, నా దగ్గర డబ్బు లేదు, అంత గ్రౌండ్ లెవెల్ని నేను 14 సంవత్సరాలకు కూడా, పార్టీ పెట్టిన 14 సంవత్సరాలకు కూడా నేను ఏర్పాటు చేసుకోలేకపోయాను అని ఒప్పుకుంటూ మరొక్క 15 ఏళ్లు నేను చంద్రబాబు నాయుడు గారి అండర్లోనే పనిచేస్తాను అని చెప్తున్నారు సార్. వెరీ గుడ్. ఒక జగనన్న అభిమానిగా మెచ్చుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు బాగా నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా రాజకీయాలు నేర్చుకుని మరొక 15 ఏళ్లు కాదు, 20 ఏళ్ల తర్వాత అయినా సరే 175 దగ్గరలా నిలబడేదానికి ట్రై చేయండి. అలాగే ఇంకో మాట చెప్పాలండి, రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు అని ప్రతి మీటింగ్లు అంటుంటారు మీరు, మీ జన సైనికులు. తప్పండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి కాలేదండి. రాజశేఖర రెడ్డి గారి మేనియా మీద ఓడిపోయాడు. 2019లో సరైన మేనిఫెస్టో, దేశమంతా దిమ్మ తిరిగే మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత గెలిచాడండి. ఆ మేనిఫెస్టో ఏంటో తెలుసా? ఈ రోజు మీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారే మేనిఫెస్టో, అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఆ మేనిఫెస్టో. ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నాడే ముసలోళ్లకి 4,000 రూపాయలు. మళ్ళీ 3,000 అంటే జగన్ ఎక్కడ గెలుస్తారని చెప్పి 4,000 ఒక 1,000 పెంచి అనౌన్స్ చేశాడే. అలాంటి మేనిఫెస్టో సార్, వాలంటీర్లను పెట్టిన మేనిఫెస్టో సార్. కానీ వెరీ గుడ్. నిన్న మీరు ఈ సభలో మాట్లాడింది నాకు బాగా నచ్చింది. మీరు బాగా రాజకీయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ జన సైనికులకు కూడా మంచి రాజకీయాలు నేర్పించి ఏ రోజుకైనా సరే జగనన్న మీద ఒంటరిగా జనసేన పోటీ చేసే రోజు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తుంటామండి మేము, వైసీపీ అభిమానులమంతా. ఎందుకంటే జగనన్న ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలు, జగనన్న ఒక్కడే
67 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని, కేంద్ర పార్టీని ధిక్కరించి బయటకు వచ్చాడు. నరేంద్ర మోడీ గారి ముందు స్టేజి మీదనే మీతో మాకున్న అనుబంధం కేవలం మా ఆంధ్ర రాష్ట్ర అవసరాల కోసమే చెప్పినటువంటి మగాడు. మీరెన్నన్నా రాజకీయంగా ఫ్యూచర్ లో ఒంటరిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, బీజేపీ అనే పార్టీ ఒంటరిగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో తలపడే రోజు కోసం వైసీపీ అభిమానులం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికీ ఆ రికార్డు అలానే ఉంది. బద్దలు కొట్టే దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు మరొక 10 ఏళ్ల తర్వాత అయినా సరే మీరు పూర్తిగా రాజకీయాలు నేర్చుకుని జగన్ అన్నని ఢీ కొట్టవలసిందిగా కోరుతూ జై జగన్.